నాకు చదివించుకునేకి స్తోమత లేదు. అయినా కూలి చేసి చదివించుకుంటా ఉండ. చదివించుకుంటూ తినే 3 పూట్ల ఒక పూటే భోజనం తింటాను నేను, నా భార్య నా బిడ్డలు. ఆ ఒక పూటలో గింజి కలుపుకొని రాత్రి తాగినాం. ఇది నిజమైన మాట, కళ్ళు నీరు కనపరుస్తాను మీకు. అటువంటి బాగా ప్రతి ఒక్క సాధువునికి ప్రభుత్వం సంబంధం లేదు. ఇది నిజమైన మాట. రెండోది, ప్రతి ఒక్క బిడ్డకి సుఖమైన సుఖం కావాలి, చదువుకోవాలి. వాళ్ళకి లేదు, చదువుకి ముఖ్యమైన చదువు లేదు. ఎందుకు చెప్తానంటే నా బాధ 9 కాబట్టి. ఒక నెలకి 45,000 కట్టాల. ఇది వచ్చిన 600 రూపాయల కూలి, నాకు 300 రూపాయల ఖర్చు. నాకు ఇంటికి పోతే ఆటో సర్చి భోజనము అయిపోతుంది. ఏం చేయమంటారు? ప్రతి ఊరికి వస్తే సమస్యల గురించి మాట్లాడాలి అధికారులు. అది ఎవరైనా కానీ అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. అది ఎవరైనా కానీ, అది కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, నేను కానీ, ప్రతి ఒక్క నాయకుడు ఊర్లోకి వస్తే నిలదీయండి